దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, నీకు సహాయము చేయవాడును నేనే. గమనించినట్లయితే గనక లోకంలో నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు. ఈ లోకంలో నన్ను ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. అయ్యో నేనేం చేయగలను, నేను ఒంటరి వాడని, ఒంటరిదానని, నా వల్ల ఏమవుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నిజముగా చెప్పాలంటే నీ వల్ల ఏమీ కాదు. నీకు సహాయం చేసేదానికి ఎవరు కూడా ఒకవేళ లేకపోవచ్చు. ఉండి సహాయం చేయని వారు కొంతమంది ఉన్నారు, లేక సహాయం పొందుకోలేని వారు కొంతమంది ఉన్నారు. వారిలో నువ్వు ఏ కోవకు చెందినా సరే ఆయన సెలవిస్తున్నదేమంటే, నీకు సహాయం చేయవాడునో నేనే. మనుషులు ఎవరు నీకు సహాయం చేయలేదా? బాధపడద్దు, సంతోషించు, ఆయన నీకు సహాయం చేస్తాడు. మనుషులెవరు నేను పట్టించుకోలేదా? మనుషులెవరు కూడా నేను పలకరించట్లేదా? దేనికి గురించి నువ్వు బాధపడద్దు, నీకు ఆయన సహాయం చేస్తానంటున్నాడు. నువ్వు ఏదైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతిలో నువ్వు ఉన్నా సరే, నిశ్చయముగా దేవుడు నీతో మాట్లాడుచున్నదేమంటే, నీకు సహాయము చేయవాడును నేనే. ఎవరైతే ఆయన యొక్క నీతి మార్గాలను నడుచుకుంటూ ఉంటారో, ఎవరైతే ఆయనకు చిత్తాన్ని వెతుకుతూ ఉంటారో, ఎవరైతే ఆయన కొరకు ప్రయాసపడుతూ పరితపిస్తూ ఉంటారో, నిశ్చయముగా వారందరి విషయంలో ఆయన సహాయం చేస్తానంటున్నాడు. అనీతిగా ప్రవర్తించే వాళ్ళ కొరకు కాదు, కానీ ఎవరైతే నీతిగా ప్రవర్తిస్తుంటారో వారందరి కొరకు కూడా వారికి సహాయం చేసేదానికి ఈ లోకంలో ఏ మనిషి లేకపోయినా, ఏ అధికారులు, ఏ సామంతులు ఎవరు కూడా లేకపోయినా ఉన్నవాడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఆయన్ని ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడి మాటలను దీవించుగాక. విశ్వసించు, నమ్ము, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయనుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలు నాయన. ఈ మాటను బట్టి మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి, కృపనివ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.